వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా మంగంపేటలో ఏపీ ఎండీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగంపేట బైరైటీస్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానికులు, కార్మికులు, చిన్న చితక మిల్లుల యజమానులు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ బల్క్ టెండర్ విధానం కారణంగా ఏపీ ఎండీసీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు కొనసాగితే మరో 20 సంవత్సరాలు కొనసాగాల్సిన ఏపీ ఎండీసీ కేవలం 1 సంవత్సరంలోనే సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1 టన్ను ముగ్గురాయి వెలికితీతకు దాదాపు 2,000 రూపాయలు ఖర్చవుతుండగా మార్కెట్ విలువ 1,680 రూపాయలు ఉన్న ముగ్గురాయిని కేవలం 1,188 రూపాయలకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బల్క్ టెండర్లను వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే స్థానిక మిల్లులకు ముగ్గురాయి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎగుమతుల కంటే స్థానిక సరఫరాకు ప్రాధాన్యత ఇస్తే చిన్న మిల్లులు నష్టపోకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో ఏపీ ఎండీసీకి కూడా అధిక ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మంగంపేట బైరైటీస్ పరిశ్రమను కాపాడాలని పరిరక్షణ సమితి కోరింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నారని ప్రశ్నించడం కోసం వచ్చాం. ఎవరయ్యా దేశభక్తులు అంటే ఏపీ ఎండీసీని కాపాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మేము నిజమైన దేశభక్తులు. ఏపీ ఎండీసీని ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళకి కావలి గాయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు దేశ ద్రోహులనే విషయాన్ని చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చింది. ఊరికే రాలా. మమ్మల్ని ఏదో మా నరసింహరావు గారు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ మీరు రహస్యంగా పోయి సిపిఓకి పోయి ఒక వినత పత్రం వచ్చేసేయండి. వినత పత్రాలు చాలా ఇచ్చినాం. ఇప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడు మహాభారతానికి ముందు రాయబారానికి ఎందుకు వచ్చాడు? 10 ఊళ్ళు ఇవ్వండి, వాళ్ళు యుద్ధం వద్దని అంటారని చెప్పి పాండవుల తరఫున చెప్పడానికి వచ్చాడు. మేము వచ్చింది కూడా రాయబారానికి ప్రజలతో. ఏపీ ఎండీసీని రక్షిస్తారా లేదంటే మమ్మల్ని రక్షించుకోమంటారా అని చెప్పి పోవడానికి వచ్చారు తప్ప మాకేం పని లేక ఇక్కడికి రావాలా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యావత్ అధికార యంత్రాంగానికి చెప్తున్నాం. మా బాధ ఏంటంటే ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడరు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడి ఇదేమో అధికార పార్టీ కూటమిలో నాయకుడు అయితే అయ్యుండొచ్చు అని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చింది తప్ప మాకేమి పని మాట్లేక ఇక్కడికేమి రాలా. మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పెద్ద ఉద్యమాలు నడపడానికి అవసరమైనటువంటి ఎన్నో కూడా ఉన్నాయి. నరసింహరావు గారు విజయవాడ నుంచి వచ్చినా, ఇక్కడ ఉండే పెద్ద మనుషులందరూ వచ్చిన ఉద్దేశం ఇది. అందుకని ఈ పరిరక్షణ కమిటీ తరఫున ఎందుకు ఏమి చేస్తున్నాం అనే విషయాలు చెప్పడం కోసమే నేను ఇంత వివరంగా చెప్పింది. అందుకనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచించండి. ఇక్కడ వచ్చి ఏదో ఒక రకంగా సభను అలంకరించిన రాష్ట్ర నాయకులు నరసింహరావు గారికి మరియు ఇక్కడ కర్ణాటక మురళి గారికి మరియు మిల్లర్స్ యూనియన్ అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు గారికి మరియు ఎక్కడెక్కడి నుండి ఈ ఏపీఎండీసీని సంరక్షించడానికి మా వంతు సాయంగా వచ్చిన ప్రతి ఒక్క కార్మికులకు మరియు ప్రజలకు, మిల్లర్స్కి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ సమావేశం కావడానికి అందరి ఉద్దేశం కూడా ఏపీఎండీసీని కొంతకాలం మినిమం ఒక 20 ఏళ్ళ పాటన్నా కాపాడుకుందాము అనే ఉద్దేశము. ఈ కాపాడడం వల్ల మా మిల్లర్స్ కానీ ఇప్పటికీ మిల్లర్స్ కేవలం అప్పులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు తీసుకున్న ఉద్యోగస్తులు. ఈరోజు మేము ఇచ్చినటువంటి పిలుపు చలో ఏపీఎండీసీ అనే కార్యక్రమం జయప్రదమైంది. అనేక ఆటంకాలు కల్పించారు పోలీసులు, ఇక్కడికి రానివ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఇదేదో పాకిస్తాను భారత్ మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంటుంది, ఆ మాదిరి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వందలు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతమంది, పోలీసులు ఎంతమంది చూస్తున్నారు. మేము కోరుతున్నది ఏమంటే, మేమేమి కొత్త డిమాండ్లు ఏమి ఇక్కడ అడగడంలే. స్వయంగా కొల్లు రవీంద్ర మంత్రి గారు రాష్ట్ర 2 రకాల రేట్లు పెట్టి ఒకరికి ఒక రేటు, మిల్లులకు ఒక రేటు ఇస్తే మేము రాయి కొనలేం, పౌడర్ అమ్మలేం.
తద్వారా ఈ మిల్లుల మీద ఆధారపడిన వేలాది కార్మికులు అలాగే మిల్లు యజమానులు కూడా రోడ్లు పడతారు. 2 రకాల రేట్లు అనేది చెప్తూ ఒకే ఖనిజానికి ఒకే రేటు నిర్ణయించండి. ఒకే రేటుకే పెద్దలు నరసింహరావు గారు చెప్పినట్లు అతి త్వరగా ఖనిజాన్ని ఖాళీ చేసి ఏపీఎండీసీని ప్రపంచ చిత్రపటంలోనూ ముగ్గురాయి భారతదేశ ఇది లేకుండా స్థానమే లేకుండా వెళ్ళేటట్టు కాకుండా ఏదో ఆదరాబాదరాగా తొందరగా ఖాళీ చేసి ఏపీఎండీసీని మూసేసే పరంగా కాకుండా మన దగ్గర ఉన్న నిల్వలు మిల్లులు కార్మికులు అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొరపాటునో గ్రహపాటునో జరిగి ఉంటే సరిదిద్ది అన్నీ చర్చించి మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు నిర్ణయించి మిల్లులకు కార్మికులకు అలాగే ఎక్స్పోర్టర్లకు అందరికీ కూడా న్యాయం జరిగే విధానాన్ని తీసుకురమ్మని చెప్పని మీ అందరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సంవత్సరమే ఏపీఎండీసీ రాయంతుంది లేదని వదంతులు వస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? అది వదంతులు ఏం కాదు. సిపిఓ గారు పలుమార్లు చెప్పారు. 1 సంవత్సరం కాదు, 14 నెలలు ఇప్పుడు తీసినట్టు తీస్తే ఏపీఎండీసీలో ఉండే ఖనిజ నిల్వలు అయిపోతాయి అనేది సుస్పష్టంగా రికార్డు చెప్తుంది. అది ఒకటి చెప్పేది కాదు. అది వదంతులు కాదు, లేకపోతే నిందలు కాదు, ఆరోపణలు కాదు. ఈ రోజు నుంచి ఇప్పుడు తీసినట్లు తీస్తే ఇప్పుడుండే నిల్వలు కేవలం 14 నెలలకు ఖనిజం అంటే ఏపీఎండీసీ మైన్లోది కంప్లీట్ అయిపోతుంది. అది 14 నెలలు తీసినా 24 నెలలు తీసినా ఇంకుండేది కేవలం 3 మిలియన్ టన్నులే. అంటే నీర్ అబౌట్ ఒక 80 లక్షల టన్నులో 70 లక్షల టన్నులో సుమారు అంచనా. సో అది నెలకు 1 లక్ష టన్నులు తీస్తే 76 నెలలు ఉంటుంది. నెలకు 5 లక్షల టన్ను తీస్తే సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తీసినా ఎన్ని రోజులు తీసినా భగవంతుడు అందులో నిక్షేపించిన ఖనిజం మాత్రమే మనం వెలికి తీసుకోగలం. ఇక్కడ ఉన్న స్టాక్ 80 లక్షల టన్ను ఉంది. మైన్లో నుంచి వచ్చే రిజర్వ్స్ ఇంకొక 70 లక్షల టన్ను ఉంది. సో ఏపీఎండీసీ సంవత్సరానికి తీసినా 5 సంవత్సరాలు తీసినా 15 సంవత్సరాలు తీసినా ఖనిజాన్ని త్వరగా తీస్తే తొందరగా వస్తుంది, నిదానంగా తీస్తే నిదానంగా వస్తుంది. కానీ భగవంతుడు పెట్టిన ఖనిజం అయితే అంతే ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్స్ భూగర్భంలో ఉండే ఖనిజం 2 బేరీజ్ వేసుకొని ఈ ప్రాంత మనుగడకు ఇక్కడున్న కార్మికులకు ఇక్కడున్న మిల్లర్స్కు ఇక్కడ ఉన్న ఈ